మునక్కాయ ఆరోగ్యానికి అనేక లాభాలను అందిస్తుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు మరియు వినియోగ వివరాలు మనం తెలుసుకుందాం. పోషకాల విషయానికి వస్తే గుమ్మడికాయ విటమిన్ ఏ, విటమిన్ సి మరియు ఫైబర్లో ధనవంతమైనది. ఇది మటుకు వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యమైన చర్మం కోసం విటమిన్ సి కారణంగా గుమ్మడికాయ చర్మం మీద శ్రేష్టమైన ప్రభావం చూపుతుంది. ఇది కీళ్ళు మరియు పచ్చబొట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక రక్తపోటు నియంత్రణలో కూడా గుమ్మడికాయ అందమైన పొటాషియం ఉండడం వల్ల ఇది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక పేగుల ఆరోగ్యం విషయానికి వస్తే గుమ్మడికాయలో ఉన్న ఫైబరు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, దృష్టి సమస్యలను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక మందుల వినియోగంలో గుమ్మడికాయను వంటకాలలో వాడడం, జ్యూస్ లేదా స్మూతీలలో కలిపి తాగడం ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. ఇక మందులు లేదా నూనెగా ఈ గుమ్మడికాయ నూనెను చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని మందుల తయారీలు కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా గుమ్మడికాయల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మరియు దీని వినియోగం ద్వారా మీరు ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుచుకోవచ్చు. గుమ్మడికాయ అనేది మార్కెట్లో ఏ మార్కెట్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది. పల్లెల్లో దొరుకుతుంది, పట్టణాల్లో దొరుకుతుంది, మహానగరాల్లో దొరుకుతుంది. కూరగాయల మార్కెట్కి వెళ్తే ఫస్ట్ మనకు కనిపించేది గుమ్మడికాయ. గుమ్మడికాయ కదా అని నిర్లక్ష్యంగా పక్కన పడేయకండి. గుమ్మడికాయలో ఉండే పోషక విలువలు దేంట్లో ఉండవు. అంత అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా మహిళలు గుమ్మడికాయ వినియోగిస్తే వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది అంటారు. కంటి చూపు మెరుగుపరచుకోవడానికి, వెయిట్ లాస్కి గుమ్మడికాయ పనికొచ్చినంతగా మిగతా ఏది అంత ప్రయోజనం ఉండదు. అంత అద్భుతంగా పనిచేసే ఈ గుమ్మడికాయను ఎలా తయారు చేస్తారు? సింపుల్గా ఆ గుమ్మడికాయ తీసుకొచ్చి కోసి ముక్కలు చేసి, ఆ ముక్కలు చేసిన వాటిని చక్కగా కొన్ని ముందు తాలింపు గింజలు వేసుకుంటాం. తాలింపు గింజలు వేసుకొని ఆ తాలింపు గింజల్లో ఈ గుమ్మడికాయ ముక్కలు చేసిన గుమ్మడికాయలు బాగా ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత తగినంత బెల్లం మనం యాడ్ చేసుకుంటే చాలు. అసలు మాటలో చెప్పలేం, ఆ టేస్టే వేరు. అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన ఫలితాలు. గుమ్మడికాయలో ఉన్న మహాద్భుతమైన ఫలితాలు, అలాగే మహాద్భుతమైన టేస్ట్ కూడా. తేనె తిన్నట్టే ఉంటుంది గుమ్మడికాయ తింటుంటే, అంత అద్భుతంగా ఉంటుంది. గతంలో మన పెద్దల కాలంలో గుమ్మడికాయలు సద్దరొట్టెలోకి గుమ్మడికాయ కూర చేసి పెట్టేవాళ్ళు. అసలు ఏం టేస్ట్ ఉండేదంటే ఇప్పుడు అంతగా టేస్ట్ మరి ఎందుకో అంతగా టేస్ట్ లేవు. కానీ అప్పట్లో అయితే సద్దరొట్టె కానీ జొన్న రొట్టె కానీ వేసుకొని దాంట్లో గుమ్మడికాయ కూర కలిపి పెడితే ఉంటుంది, లొట్టలేసుకుంటూ తింటారు అన్నమాట. అంత అద్భుతమైన గుమ్మడికాయ కూర ఎంత ఈజీగా ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా చేయొచ్చు అంటే పిల్లలు చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు. దానికి మహిళలు ఇంటి మహారాణులే వాళ్ళే వచ్చి చేయాలన్న ఇది లేదు. సింపుల్ ప్రాసెస్, వెరీ సింపుల్ ప్రాసెస్. మొక్కలు చేయడం, ఉడకబెట్టుకోవడం, తాలింపు గింజలు వేసుకోవడం, వాటి కలపడం, బెల్లం వేసుకోవడం, అంతే. దట్స్ ఆల్. సింపుల్ ప్రాసెస్. వండర్ఫుల్ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసుకోవచ్చు. రోజువారీ మెనూలో కూడా ఈ గుమ్మడికాయను మనం ఉపయోగించుకున్నట్లయితే హెల్త్ పరంగా ఎన్నో లాభాలు మనకు చేరుకోవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం? వెంటనే మార్కెట్కి వెళ్ళండి, ఒక గుమ్మడికాయ తెచ్చుకోండి, మీ మెనూలో చేర్చుకోండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. వెయిట్ లాస్ కోసం మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వెయిట్ లాస్కి ఈ గుమ్మడికాయ పనిచేసినంతగా మిగతాది ఏది పనిచేయదు. అలాగే కంటి చూపుకి చాలా మంచిది. అలాగే బీపీ ఉన్న వాళ్ళకు కూడా బీపీ కంట్రోల్ చేస్తున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. చూడండి ఎంత టేక్ ఇట్ ఈజీగా లైట్గా తీసుకుంటాం ఆ గుమ్మడికాయని. అలాంటి గుమ్మడికాయ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం?
రెడీగా మార్కెట్ వెళ్ళండి, వెంటనే గుమ్మడికాయ తీసుకొచ్చుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.